గాక. హల్లెలూయా. గత వారం దేవుని వాక్యం ఏమి విన్నారమ్మా? రోమాపత్రిక నుంచి మూలవాక్యం. మీరు కాలమును ఎరిగే మూలవాక్యం రోమాపత్రిక 13వ అధ్యాయం. నేను రిఫరెన్స్ అడగలేదు, మాట. రాత్రి చాలా గడిచిన పగలు సమీపముగా ఉన్నది కావున అంధకారికి విసర్జించి తేజస్సం యుద్ధోపకరణం ధరించుకొని. మనకి ఎక్కువ గుర్తున్నది ఏదైతే ఇస్తారంటే అందరికీ వచ్చు కాబట్టి మూలవాక్యం కీవర్డ్స్ అనేది ఉంటుంది కదా మనకి. ఏం వింటున్నాం అనేది దాని ద్వారా ప్రభు ఏ రీతిగా మనతో మాటలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ విధేయత కావాలి. మనకి దేన్ని నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అండి, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడంట ఆయన. మనకి ఏ శ్రమ లేదు, అందుకే మనకి విధేయత రాదు. మనకు శ్రమ కావాలి దేవుని కొరకు. ఒక ఆశ, ఒక వెల చెల్లించడం మనము నేర్చుకున్నప్పుడు ప్రభు మనతో, నీతో నాతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నీ చెప్పను కానీ 3 విషయాలు చెప్తాను. మనం ఒకటి చేత ఆయన ఒకటి చేస్తాడు. అర్థమైందా? నేను ఆ 3 మాటలు మీకు చెప్తే మీకు ఒక మెసేజ్ కూడా మీకు ప్రిపేర్ చేసుకోగలరు. అర్థమైందా? కొంచెం తగ్గించండి, ఇది 3 ఊర్లు నిలబడేలాగా ఉంది ఇది. హల్లెలూయా. కొంచెం మనం ఒకటి చేస్తే కొంచెం పెంచండి. కొంచెం పెడితే పెట్టేస్తారు, లేకపోతే లేదు మనోళ్ళు. మనం ఒకటి చేస్తే ప్రభువు ఇంకొకటి చేస్తాడు. 3 విషయాలు చెప్తాను. రీసౌండ్ వస్తుంది ఎందుకు? లైట్గా బెస్ట్ ట్రేబుల్ కొంచెం తగ్గించు. మనకి ఇక్కడ ఒక 1000 మంది లేరు రికార్డ్ చేసేసి హడావిడి చేసేయటానికి. మనకే బైబిల్లో 3 విషయాలు చెప్తాను. మనం ఏ రీతిగా వాక్యం కూడా సిద్ధపరచుకోవచ్చు ప్రభు కృపను బట్టి చెప్తా. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమున్నదో చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, అది ప్రభు ఏం చెప్పాడండి? బాణలు నీళ్లతో నింపుడని. అసలు ఎవరు అలర్ట్గా లేరే? బాణలు నీళ్లతో. యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళాడు. కానాలో ఒక వివాహం జరుగుతున్నది. అయితే వారు యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఆరేసి రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. యేసు అన్నాడు, ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడని. నీళ్లతో నింపే పని ఎవరిది? అక్కడ ఉన్నటువంటి పరిచారికులదైనా ఎవరిదైనా నీళ్లతో నింపమన్నాడు. 9వ వచనంలో ఏముంది? ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది. కానీ అది వాళ్ళ నీళ్ళు నింపారు, ద్రాక్షారసం దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని అద్భుత కార్యాలు. వాళ్ళు ఒకటి చేస్తే దేవుడు ఇంకొకటి చేస్తాడా లేదా? అదే చెప్తాడు యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 38, 39 చదవండి. 30. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. అది లాజరు చనిపోయాడు. ఆ సమాధి గుహ మీద ఒక పెద్ద రాయి పెట్టి ఉండెను. రాయి పెట్టి ఉన్నది. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, దేవుడు ఏమన్నాడు? రాయి తీసివేయుడని. రాయి తీసేశాను, తీయమన్నాడు. రాయి తీశారు. తర్వాత దేవుడు 39కి వచ్చేటప్పటికి మనం మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. 41 వరకు వస్తే, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా వాళ్ళు రాయి తీశారు, ప్రభువు లాజరుని బయటికి రమ్మని లాజర్ని బయటికి రమ్మని పిలిచాడు. మనం ఒకటి చేస్తే దేవుడు అన్నీ ఆయనే చేయాలి, మేము మాత్రం మన జీవితానికి కష్టం వద్దు, దేవుని మీద ఆశ వద్దు, దేవుని మీద ఆ యొక్క ఆనుకొని దేవుడు ఏమై ఉన్నాడో నేను ఏమై ఉన్నది మర్చిపోతాం మనం. మనకి ఎక్కువ ఎప్పుడు కూడా ఆయన ప్రాణం ఇచ్చేసి ఇంకా ఆయన ప్రాణం తీత చూస్తూనే ఉంటాం మనం. తన సొంత కుమారుని ఇచ్చాడు ప్రభు. ఇంకొక మాట యోహాను సోదరులు చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళదాం మనం. వాక్యం కాదు చెప్తున్నాం, మనం ఒకటి చేస్తే ప్రభు ఇంకొకటి చేస్తాడు. యోహాను సోదరు 21 అధ్యాయము 5-6 వచనాలు చదవండి. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? అది అప్పటికే రాత్రంతా మనోళ్ళు చేపలు పట్టడానికి ఒక ఆయన వెళ్తానంటే మిగతా 7 కూడా మేము కూడా వస్తాము. వెళ్ళారు. రాత్రంతా శ్రమ పడ్డారు కానీ తిబెరియా సముద్రం అంతా అయిపోయిన గలిలీ సముద్రం అనుకోండి, మొత్తం అన్నీ గాలించేశారు, ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. ప్రభు ఏమంటున్నాడు? పిల్లలారా, మీ భాషలో చెప్పండి. పిల్లల్ని ఏమంటారు హిందీలో? అది దాని అర్థం. అపోస్తలులారా మీరు ఇక్కడికి రండి అనలే, ఏమన్నారండి? పిల్లలారా. అది దేవుని దృష్టిలో వాళ్ళు పిల్లలు. ఇక మనమేమైనా అర్థం చేసుకోండి ఒకసారి. పట్టిని తీసుకురమ్మంటే ఏలినవాడ రాత్రంతా ఏమీ పట్టలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ పట్టలేదు. ఏమీయూ పట్టలేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 6వ వచనం, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నా వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా వలవేయుట ఆళ్ళ పని, చేపలు రప్పించుట. అది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం ఎంత స్వచ్ఛమైనదో. మన కన్నులు తెరవబడి మనం దేవుని వాక్యానికి ఆ ప్రత్యక్షత కొరకు మనం వేచి ఉంటే, మనం సిద్ధపడకుండా దేవుడు ఏమి చేయడు నీకు నాకు. మనలో ఆసక్తి లేకపోతే ఏ మాత్రం కూడా నిన్ను నన్ను ఆయన వాడుకోడు. అవసరం లేదు ఆయనకి మనం విధేయత చూపిస్తే. యెషయా ఉన్నాడు, పరలోకలు గొప్ప దర్శనం చూశాడు. శెరూపులు కెరూపులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆ మహిమను చూచాడు. ఆయన పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానములు తాలో దేవుని స్తుతిస్తూ 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుచు. 6వ అధ్యాయం యెషయా గ్రంథం. ఎగురుచు 2 రెక్కలతో 6 కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మందిరము దోమము చేత నిండి ఉండగా ఆ దర్శనాన్ని చూశాడు. మా నిమిత్తము ఎవరు పోయేదరు అని పరలోకం నుంచి ఒక స్వరం విన్నాడు. వెళ్ళేవారు ఎవరు కనబడలేదు. ఆ దర్శనం అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఆశ దేవుని కొరకంట, ఆ ఇష్టం మనం నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రభు ఆయన పక్షపాతి కాడండి. ఆయన అపోస్తల కార్యం 10:36 ప్రకారం అందరికీ ప్రభు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఉదయకాలం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు కలిగినటువంటి దేవుని పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం కొన్ని లేఖనాలు మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది మనమందరం కూడా చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం టెబర్నకల్ గురించి మనం ప్రత్యక్షత గుడారం
ప్రత్యక్ష గుడారం. గుడారం గురించి మనం వినుచు ఉన్నాం. 4-5 సార్లు ఈ మాటలు మన మందిరంలో ఈ వారంలో 2 వారాల క్రితం నుంచి మనం వింటున్నాం. అయితే దేవుడు తన ప్రజలతో నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కీర్తనకారుడు 84 కీర్తన కొరహ కుమారులు 3వ వచనం మనం చూస్తాం కదా. సైన్యములకు అధిపతి యెహోవా నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికిన, వాన కోవెలకు గూటి పెట్టుకుంటకు స్థలము దొరికెను. స్థలము, నివాస స్థలం. నేను వారిలో నివసించినట్లు, నిర్గమ 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏ స్థలం అండి? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలమే క్రొత్త నిబంధన ప్రకారం ఎవరమండి? మనమే ఆయన యొక్క మందిరం. కొంచెం గట్టిగా చెప్పండి. మనమే ఆయన. అసలు నేను కాదు, నువ్వు పక్కన ఉన్నట్టుంది. లవోదిక సంఘం లేక లవోదిక సంఘం ఏం చేసిందంటే అండి, ధనవంతుడును ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదు అనుకున్నాడు అక్కడ. ఇక మామూలుగా లేదు అక్కడ కదా. దరిద్రుడు, దిక్కుమాలివాడు, గుడ్డివాడు, దిగంబరి అని ఎరుగక అనుకున్నాడు. దేవుని యొక్క వాక్యం క్రొత్త నిబంధన ప్రకారం 1 కొరింథీ 3:16 ఏముందమ్మా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. మనం ఎవరమంటండి? దేవుని ఆలయము, దేవుని యొక్క ఆలయము. ఆలయము. ఇక్కడ ఎంతమంది దేవుని ఆలయం ఉన్నారు? కొందరికి అర్థం కాలే. దేవుని ఆలయం అంటే ఇది. దేవుడు హస్తకృతమైన ఆలయములో ఆయన నువ్వు 150 కోట్లెట్టి మందిరం కట్టాను రా ప్రభు అంటే రాడాయన. యాకోబు గుమ్మముల కంటే కూడా సియోను గుమ్మం, సియోను నివాసులు దేవునికి చాలా ఎదురు చూస్తాయంట దేవుని ప్రజల కొరకు. మీ దేహము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అది దేవుని ఆత్మ అంట మనలో నివసించుచున్నది. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురరా? దేవుని యొక్క సంఘము ఒక బలమైనటువంటి వీచు గాలి. పెంతెకొస్తు దినమందు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తాం కదా. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క సంఘం ఏ రీతిగా జన్మనిచ్చిందో, దేవుని యొక్క అభిషేకం, దేవుడు పంపినటువంటి శక్తి. అందుకని మనం ఏం పొందుకోవాలంటే అండి, పరిశుద్ధాత్మ శక్తి. లూకా సువార్త 24:49 అంటాడు కదా, పైనుండి శక్తి పొందుకునే వరకు. అది పరలోకం నుంచి ప్రభు పంపించే శక్తి. నేను ఇచ్చేతే నీకు రాదు, నువ్వు పొందుకంటే పొందుకో. అర్థమైందా? నీకు ఆ శక్తి ఉంటే ప్రభువు యొక్క తన యొక్క శక్తిని నీలో కుమ్మరింప చేస్తాడు. యేసు ప్రభు యొక్క తల్లి, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఏ రీతిగా జన్మించారనేది మనకు అందరూ కూడా తెలుసు కదా. ఏ రీతిగా జన్మించారు ఆయన?
పరిశుద్ధాత్మ యొక్క శక్తి తనను కమ్ముకుని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనగా కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడు. ఆ కన్యక దేవుని యొక్క దయను పొందుకున్నది. అయినప్పటికీ 120 మందితో కూడా తన కూడా మేడగదిలో మేడగదిలో ప్రార్థనలు 10 దినములు గడిపిన తర్వాత అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు ఆ 120 మందితో కూడా తన కూడా అక్కడ దేవుని ఆత్మచేత నింపబడింది. ఆ వాక్కు వారు ఆత్మకు శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి దేవుని యొక్క నామాన్ని వారు మహిమపరచరు. కాబట్టి నీవు నేను ఇప్పుడు దేవుని యొక్క ఆలయమైన ఆలయము, దేవుని యొక్క నివాస స్థలం. ఇష్టానుసారంగా కాదండి, చాలా జాగ్రత్త. దైవ భయం లేక మనం ఎక్కువ ఉండేది ఏంటంటే, దైవ భయం అనేది మనకు చాలా చాలా తక్కువ. నేను అనుకున్న 10% కూడా ఉండదేమో. నాకైతే 2 కూడా లేదు. దైవ భయము కలిగి, దైవ భయము కలిగి భయము కలిగి మనము జీవించాలి. మనం ఏమంటాడు 2 కొరింథీ 6:18 అంటాడు, మనము జీవము కలిగినటువంటి దేవుని దేవుని ఆలయమై ఆలయమై ఉన్నాము. మనం ఎవరమంటే అండి, జీవము గల దేవుని ఎంత గొప్ప భాగ్యం అండి. దేవదూతలకు లేని భాగ్యము దేవుడు నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. విశ్వాసం కలిగి తుదమట్టు వరకు కనుక మనం గనక ఆ నిరీక్షణ కలిగి ఉంటే మనమే ఆయన ఇల్లు. హెబ్రీ 3:7 అంటాడు, మనమే ఆయన ఇల్లు ఆయన యొక్క ఇల్లు. ఇల్లు. ఎంత గొప్ప భాగ్యం అండి. నీ దేహమును నా దేహమును నశించిపోకుండా దేవుడంట తన ఇల్లుగా, తన నివాస స్థలమునకు కేంద్రముగా చేసుకోవటానికి. పాత నిబంధన ప్రకారం అయితే ప్రత్యక్ష గుడారంలో నేను వారిలో నివసించినట్లుగా వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమ 25:8. 22 అంటాడు అక్కడ నేను వారిని నేను కలుసుకుంటాను. కరుణాపీఠ. అక్కడ నేను నిన్ను కలుసుకొని. అంతేనా? తర్వాత దానికి ఏ రీతిగా వేయాలని చెప్పి ఆ యొక్క 25 అధ్యాయం మనం చూస్తే 37 వచనంకి వచ్చినట్టు దానికంట 7 దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. అది అందుకే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. మన బలిపీఠం మీద చెప్పండి, నా బలిపీఠం మీద అప్పుడు అబ్బా మందిరంలోకి వస్తే అందరూ అంటాం కాబట్టి తప్పదు బాగా, కాబట్టి బలవంతం మీద అంటే ఆ వాక్యం మనకు ఏం కలిగేయాలంటే అండి, పౌలు అంటాడు కొరింథీ సంగతి మీకు సిగ్గు రావాలని అంటాడు. అది కష్టంగానే ఉంటుంది తీసుకోవటానికి. కొరింథీ సంగతితో ఏమంటాడు, మీకు మహానజో ప్రేరు వారికి అది నిన్ను నువ్వు అనుకుంటే తప్పేముంది. నాకు సిగ్గు రావాలి దేవుడు నాతో మాట్లాడినప్పుడు. అప్పుడు నా ముఖం అప్పుడు లేకపోతే చింతపండు తిన్న ఆమదం తాగినటువంటి వ్యక్తిలాగా అయిపోతుంది. 7 అనేది 7 దీపములు. మన దేవుడు 7 దీపముల మధ్య సంచరించువాడు. ప్రకటన 1:13 ప్రకారం అయినంట 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి దేవుడైన. 7 అనేది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా మనం 24/7 ప్రతి చోట ఉంటుంది కదా. ఎమర్జెన్సీలు కూడా ఎక్కువ, మెడికల్ షాపుల దగ్గర ఏముంటుందండి 24/7. దేవుని 7 ఆత్మల గురించి దేవుని యొక్క సన్నిధిలో మనం
ఉదయకాలం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన పూర్వం మనం సిద్ధపడదాం. ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. వర్షిప్ టీం వారంతా కూడా సిద్ధపడేట్టున్నారు ఈ పాటకి. ఏమా రైట్, వర్షిప్ టీం వారు పాడండి అమ్మ అందరూ కలిసి. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతురు. అన్ని వేళలందున నిన్ను పూజించి కీర్తింతురు. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకి జీవింతులు, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకి జీవింతులు, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్.
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. 34 కీర్తన మొదటి వచనం అదే కదా. భక్తుడు దేవుని కీర్తిస్తూ 134 కీర్తన మొదటి వచనం ఏముందమ్మా? ఎంతమ్మా, ఎంత ఇది? 134 కీర్తన అని అన్నది. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దేవుని స్తుతించెదను. ఎల్లప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా యెహోవాను స్తుతించెదను. నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కాకూడదు. దేవుని కొరకు ఆశ ఎప్పుడు కూడా ఇంకా మనకి దినదినము దేవుని స్తుతించే విషయంలో ఇప్పుడు మనకు తండ్రి ఉన్నాడండి, మనకి ఫాదర్ ఉన్నారు కదా. రోజు నాన్న నాన్న పిలితే ఆయనకి ఇసుకొస్తుందా? వస్తుందా? రోజు నాన్నని పిలుస్తూ అంకుల్ అని పిలవచ్చు కదా అంటాడా? చిన్నపిల్ల అయితే తెలియక బయటోడు ఎలా పిలితే మనల్ని అలాగా. అమ్మా, పిల్లలు తండ్రిని తల్లిని అమ్మ నాన్నని ఎంత పిలిచినా పుట్టి నుంచి మనం బ్రతుకున్నంతకాలం ఎంత పిలిచినా మనకు అది బోరు కొడుతుందా? ఎన్నిసార్లు పిలిచామంటారా? అతనితో మాట్లాడకంటారా? అంటారా? భక్తుడు దేవుని అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అందుకే మన నోట నుండి ఎల్లప్పుడు నవ్వు ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. విమోచించబడిన ప్రజల నోట్లో స్తుతిగానం ఉండాలి. దేవుని కీర్తిస్తే దేవుని మహిమపరిచి నిన్ను బట్టి దేవుడు హర్షించా. అందుకే దేవదూతలు లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను నన్ను దేవుని ఆలయముగా, దేవుని నివాస స్థలముగా ఆయన మనల్ని చేసుకునేది ఎంత గొప్ప భాగ్యం అండి. ఎఫెసీ 2:22 ఆఖరి వచనం. ఎఫెసీ పత్రిక 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, మనమందరము కూడా ఆయనలో, మీరు కూడా ఆత్మ మనము కూడా, మీరు కూడా అనగా మనము కూడా ఉభయులు అనగా అన్యులు యూదులు. ఇరువురికి అడ్డము లేకుండా దేవుడు దాన్ని ఏం చేశాడంటండి? కొట్టివేసి యేసుక్రీస్తు రక్తము చేత విమోచించి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా తొలగించి ఇరువురిని ఏకము చేసి ఆయనలో మనమందరం కూడా అంట. అందుకే ఇక మీదట మనం పరదేశమును పరజనములను పరదేశస్థులను కాక ఏక పట్టణస్థులై దేవుని ఇంటివారునై ఉన్నారు. మనం ఎవరమంటండి? దేవుని ఇంటివారు. దేవుని ఇంటివారు. పేతురు ఎవరు? యూదుడు. ఇంకా మనం పేతురు ఏ ఇంట్లో ఉన్నాడు? మనం కూడా. మనం లేకుండా వాడు ఎవరు సంపూర్ణులు కాలేరు. మనకు పూర్వం ముందు ఉన్నవారు, మనము లేకుండా వారు శ్రేష్టమైన పునరుద్ధానం దేవుడు మనకు సిద్ధపరిచాడు. అసలు ఈ సత్యాలు ఎగిరి గంతేస్తారు. దేవుడు మన కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. ఆనందకరమైన దేశము, రమ్యమైనటువంటి దేశము. ఆ దేశం గురించి ఎంత స్తుతించినా నువ్వు ఊహించలేవు. కొంటే వచ్చేది కాదు అది. ఆశతో, ఆశ కలిగి, ఆకలి కలిగి దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. మనము కూడా
ఆయనలోనంట ఆత్మ మూలముగా ఎఫెసీ 2:22 దేవునికి నివాస స్థలమై ఉండుటకు దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు. ఉండుటకు మనమంట కట్టబడుచున్నారు. కట్టబడుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయనతో మనం మనతో ఆయన, మనం లేకుండా ఆయన సంతోషించాడు. అందుకని లాజర్ని ఏమన్నాడు ప్రభు? 11 అధ్యాయం మనం చదువుతాం కదా, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించి లాజరుని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాం అన్నాడు. మన స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా దేవునికి స్నేహితులమే. ఇంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు, మనం కూడా ఇంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. దేవుని 7 ఆత్మల గురించి ప్రకటన గ్రంథం మనం చూస్తే కనుక 1వ అధ్యాయము 4వ వచనం, తర్వాత 3వ అధ్యాయము 1వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం. మరలా చెప్తాను. 1వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయము 1వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఉన్నదా లాస్ట్లో నా మాటలో? దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు, 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు. బైబిల్ ప్రకటన మనం చూస్తాం. 7 కొమ్ములు, 7 నేత్రములు, లేక 7 కన్నులు, 7 బూరలు. బైబిల్ మనం చూస్తాం. 7 చెప్పండి. 7 అంటే ఏమో. 7 దేవదూతలు. అవి కూడా చదవలేదే. 1వ దేవదూత, 2వ దేవత, 3. 7 కొమ్ములు, 7 బూరలు, 7 కన్నులు, 7 దీపస్తంభములు, 7 నక్షత్రములు. 7 అంటేనే టక్కటక్క మనసులోంచి బయటకు వచ్చేసేయాలి. ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలి. వాక్యం చదువుతూ ఉంటే కదండి. వాక్యం కూడా చదివి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎలా ఉండాలంటే, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా, కండక్టరు టికెట్లు చూడడానికి చూస్తాం, మా డ్రైవర్ ఎక్కడ ఆపుతాడు, ఏ స్టాప్ వచ్చేటడికి టక్టక్కని కొడతాడు. వీళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఉండదా? ప్రతి వాళ్ళకి ఏముండాలంటే అండి ఆ కనెక్షను. ఇప్పుడు వాక్యం చెప్తాం, చదివి వాళ్ళు కూడా నెక్స్ట్ ఏమన్నదని మైండ్లోకి వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ రెవల్యూషన్ ఆ రీతిగానే ఉంటుంది. అది అర్థమైందా? 7 ఆత్మల గురించి మనం చదువుకుందాం. 7 ఆత్మలు బైబిల్లో చాలా ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే కనుక, అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ కొన్ని ఆత్మ గురించి ఉంటుంది. ఏంటంటే నివసించే ఆత్మ. నా వైపు లోపల చూడొద్దు. నివసించే ఆత్మ, బోధించే ఆత్మ, జీవింపచేసే ఆత్మ, దత్తపుత్ర ఆత్మ, సహాయం చేసే ఆత్మ, నడిపించే ఆత్మ, సాక్ష్యమిచ్చే ఆత్మ. దాదాపు అక్కడ ఆత్మ గురించి 8 రిఫరెన్స్లు దొరుకుతాయి మనకు. అక్కడ 8 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా మీరు చదువుకోగలిగితే, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో అందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎంత గొప్ప భాగ్యం అండి. అక్కడ సహోదరులు ఏమనుకోవాలి? దేవునికి కుమారులు ఉన్నారంటే కుమార్తెలు కూడా ఉన్నారని అర్థమే కదా మరి. కదా, ఇది నాది కాదు. కుమారులు ఉన్నారంటే చూద్దాం ఇప్పుడు బైబిల్లో కొన్ని ఆత్మల గురించి. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అంటే 1, 2, 3, 7 ఉంటుంది పెద్ద వచనం అది. అయితే పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని చదవమ్మా. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. పరిశుద్ధులుగా రోమా సంఘముతో మాట్లాడితే ఏమంటున్నాడు?
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఆ, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఆ, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం. చాలా జాగ్రత్తగా ఈ సందర్భం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. శరీరమును బట్టి ఎవరంటండి ఆయన? దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైనటువంటి ఆత్మ. దేవుని 7 ఆత్మలో మనకు తెలుసు. దేవుని ఆత్మల గురించి బైబిల్ గురించి చాలా సందర్భాలు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే ప్రకటన వరకు మనం చూస్తే దేవుని ఆత్మ భూమి శూన్యముగాను నిరాకారం ఉన్నప్పుడంట దేవుని ఆత్మ అంట జలములపై జలములపై అల్లాడు పరిశుద్ధాత్ముడా, జలములపై అధిక శక్తి పొందునట్లు నాపైన వ్రాలుమా, అధిక శక్తి పొందునట్లు నాపైన వ్రాలుమా, పరలోక కాలివై నాపైన వీచుమా, తెల్లని పావురమై నాపైన వ్రాలుమా, నీ అగ్ని అభిషేకం నాకు దయచేయుమా, నీ అగ్ని అభిషేకం నాకు దయచేయుమా, ఎల్లప్పుడూ నా పాత్ర ఎల్లప్పుడూ నా పాత్ర పొల్లునట్లు చేయుమా, హల్లెలూయా. తీర్పు తీర్చబడేటువంటి లోకం మీదకి నోహు కాలంలో జలప్రళయము తగ్గిన తర్వాత ఒక కాకి, తర్వాత ఏ పావురం? అది నల్లని పావురం. నీళ్లు తగ్గినాయో లేదని చెప్పి ఇప్పుడైతే గూగుల్లోనూ లేకపోతే రకరకాలు చూస్తారు కదా, వాతావరణం ఇదంతా కూడా పంపించాడు. కాకెళ్ళి ఏం చేసిందంటే అండి, కాకెళ్ళి ఇటు అటు. వాక్యం చాలా అర్థం చేసుకోవాలి. కాకి గరిల్లంట యోబు కాలంలో కూడా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే భూమి మీద అటు తిరుగుచు తిరిగావు కదా, నా సేవకుడు తెలుసా నీకంటే? చూశాను, అక్కడికి వెళ్ళటానికి నాకు అవకాశం లేదన్నది. అది అటు ఇటు తిరుగుతూ ఆ సచిన్ కళేబరం అక్కడ కుళ్ళిపోయింది తింటా కూర్చుంది. అది దానికి అదే లోకం. ఇంకా అయితే ఒక పావురాన్ని ఏం చేశాడంటే అండి, మళ్ళీ వెలుపలికి విడిచిపెట్టాడు. అది తన అరికాళ్ళు కొన్ని దినాలు అటు ఇటు వెళ్ళొచ్చింది. కానీ 8:9 ప్రకారం అరికాళ్ళు నిలుపుకోవటానికి కూడా దానికి స్థలము లేదు. పరిశుద్ధమైన ఆలయముగా దేవుడు నీ యొక్క శరీరమును, నీ యొక్క దేహమును, నా యొక్క దేహమును దేవుడు నివసించాలనుకుంటే ఆయనకు అనుగుణముగా, మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన చిత్తానికి అనుగుణముగా
మొన్న మంగళవారం, అంతకుముందు మంగళవారం దైవ చిత్తం గురించి మనం విన్నాం కదా. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చి ఉన్నాను, నీవు నాకొక శరీరమును అమర్చితివి. నీ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టం, నీ ధర్మశాస్త్రం నా యొక్క ఆంతర్యములో ఉంటుంది. అందుకే జీవించేది మన కొరకు కాదు. మనం ఎవరి కొరకు జీవించాలండి? ఎక్కడుంది లేఖనం అది? గలతీ 2:20. గలతీ 2:20 ఏముంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. జీవించువాడను ఇకను నేను కాను. ఇప్పుడు మనం జీవించే జీవితం క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఎవరు అంటే అండి? విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కారు. నేను నా సొత్తు, నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటే నీకు 0 మార్కులు పడిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి అక్కడ జీవగ్రంథంలో నీకు 0 ఎగిరేవా ఇవాళ 0 0 0. ఇన్ని 0 ఎప్పుడు చూసుకోలేదే నేను. మనం ఇక్కడ పేరు పెట్టుకుంటాం కదా, సువార్తమ్మను, చిన్న జ్యోతో పెద్ద జ్యోతో, దీవెన, కృప, చెప్పండి, లేయా, చాలా పేర్లు పెట్టుకుంటాం కదా. ఎస్తేర్ అంటే మన ఎస్తేర్ అంటే ఉదాహరణ చెప్తున్నా, పెట్టుకుంటాం. పరలోకి వెళ్ళిన తర్వాత నీకు పేరు నీకొక కొత్త పేరు వస్తుంది. అప్పుడు మా ఊళ్ళని చూస్తున్నాం, ఏం చూడవు, నువ్వు ఆత్మ కలిగి ఉంటావు. ఏం చూస్తావేంటి? మా ఊళ్ళు ఎక్కడున్నారు, వస్తున్నారు, మా ఊళ్ళ గురించి చూస్తున్నాను. మీకు ఆటో బుక్ చేసి ఇంకా రాలేదు, వాళ్ళ గురించి వెయిట్ చేస్తే కుదరదు. అక్కడ నీకొక క్రొత్త పేరు, నీకొక తెల్లని రాతినిస్తాయంట. ఇక అన్నీ అక్కడ పరలోకి వెళ్తే అన్నీ కూడా అంత న్యూ, ఓల్డ్ ఏమీ కూడా ఉండదు. నిషిద్ధమైనది, అపవిత్రమైనది, దేవునికి అయిష్టమైనది ఏది ఉండదు పరలోకంలో. ఒక నలుసు కూడా అక్కడ అసలు చేరదు. అక్కడికి అంత మహిమతో ఉంటుంది పరలోకం. హల్లెలూయా. కాబట్టి జీవించువారు ఇక మీదట, గలతీ 2:20, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న నేను ఇప్పుడు నా శరీరంలో జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని విశ్వాస మూలముగా జీవించుచున్నాను. జీవించేవారు ఇక మీదట 2 కొరింథీ 5:15 అంటాడు, జీవించేవారు ఇక మీదట. 2 కొరింథీ 5:15 ఉందా? నా మాట వినపడతలే. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మా పిల్లల కొరకే నేను ఉన్నాను. అబ్బా, అన్నం తినకోకుండా నా పిల్లల కొరకే నేను ఉన్నాను. మా అమ్మ నాన్న చూడాలనే నేను ఉన్నాను. ఈ వాక్యాలు రావాయి. అర్థమైంది, మంచిదే. కానీ రక్షించబడిన నీవునంట, నేనన్నట్టు ఏమనుకోవాలంటండి? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని. అది ఆయన కొరకు మనం జీవించా. నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. శరీర రీతిగా చూస్తే యేసుక్రీస్తు దావీదు సంతానముగాను, మొదటి కొరింథీ రోమపత్రిక 1:7 అంటున్నాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైనటువంటి ఆత్మ, దేవుని 7 ఆత్మలలో. యెషయా గ్రంథం కూడా 11:2 మనకు అందరూ కూడా తెలుసు కదా. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, ఆత్మ, జ్ఞాన వివేకములకు
జ్ఞానము, వివేకములకు వివేకము, ఆధారమగు ఆత్మ, జ్ఞానము, వివేకము, ఆధారము, తర్వాత ఆలోచన బలముల ఆలోచన, బలము, తెలివిని, తెలివి, యెహోవా ఎడల భయభక్తులను, భయము, భక్తి. ఈ 7 ఆత్మ. మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటే దేవుని 7 ఆత్మలో మనం చూస్తాం. ఏంటంటే అండి, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు, జ్ఞానము, తర్వాత వివేకం, 2 కలిపి ఉన్నాయి. కానీ దాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే అండి, జ్ఞానము, వివేకము, వివేకం. ఆలోచన. పోనీ విజ్డమ్, నాలెడ్జ్ అంటే చెప్పండి, మీకు తెలుసు కదా. విజ్డమ్, నాలెడ్జ్కి తేడా ఏంటి? తెలుసు కానీ ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తాను అన్నట్టున్నారు. తెలివి, ఆలోచన బలమున, తెలివి, ఆలోచన, తెలివిని, బలము. యెహోవా ఎడల భయభక్తులను, భయము భక్తి. నువ్వు చూసి చదువు, కరెక్ట్గా చదువు. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, జ్ఞాన వివేకములకు, జ్ఞానము, వివేకము, రెండవది వివేకము, ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు, ఆలోచన, బలములకు బలము, ఆధారమగు ఆత్మ, తర్వాత తెలివిని, తెలివి, యెహోవా ఎడల భయము, భయభక్తులను, భక్తి. ఈ 7 ఎవరికున్నాయంటే అండి, యేసుక్రీస్తు దేవునికి ఉన్నాయి. మనం వింటున్నాం కదా, యెషయా ముద్దు నుండి, చిగురు, అదేనా 11లో ఏముంది? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. యెషయా కుమారుడు ఎవరు? దావీదు. దావీదు సంతానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే కదా. యూద వంశము, యూద గోత్రము. పరిశుద్ధ ఆత్మను బట్టి, ఆత్మను బట్టి, దేవుని పత్రిక 1:7. కుమారుడుగాను, పరిశుద్ధ ఆత్మను బట్టి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. వారు నాకొక గుడారము నిర్మించవలది ఎట్లా ఉండాలంటే అండి, పరిశుద్ధమైన, పరిశుద్ధం ఎట్లా పడితే అట్లా కాదు. ఎంత పరిశుద్ధత అండి. గుడారం కట్టినప్పుడు దేంతో కట్టమన్నాడు? బలిపీఠం అది తుమ్మకర్రతో, దేనితో చేయమన్నాడండి? తుమ్మకర్రతో. తుమ్మకర్ర దేనికైనా పనికొస్తుందా? టేక్ అయితే కదా. డబ్బున్నోళ్ళ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏం చేస్తారు? మంచి మంచి టేక్ కట్టుకోండి. ఇది తుమ్మకర్ర దేనికి పనికిరాదు. ఆ తుమ్మకర్రకే బంగారపు రేకు పొదిగిస్తారు. అది బయటికి కనపడదు. ప్రభు మనుష్య కుమారుడికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడే. కానీ నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క పనికిరన్నదంతా కూడా ఆయన, మీకు పరమగీతం 1వ అధ్యాయం చదివితే బాగా అర్థమవుతుంది. నేను నల్లని దానినని చిన్న చూపు చూడకుడి, నేను నల్లని దాన్ని అయినను సౌందర్యవంతురాలను. నాలో పాపం ఉండొచ్చు, చీకటి ఉండొచ్చు, కానీ నా ప్రియుడు, నన్ను ఆకర్షించుకున్న నా ప్రియుడు నాలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటిని తొలగించాడు. ఆయన ఎవరంటే అండి, నీతి సూర్యుడు. ఎంత గొప్ప కృప దేవుడిచ్చాడు. అందుకే ఆ రెవల్యూషన్ మనకి కావాలంటే దేవుడి నుంచి మనం పొందుకోవాలి. ఆయన అంటున్నాడు, ఆయన నివసించాలంటే పరిశుద్ధమైనటువంటి స్థలము ఒకటి నాకు మీరు నిర్మించవలెను. పరిశుద్ధ ఆత్మను బట్టి, పరిశుద్ధ దేవుని ఆత్మలో ఒకటి ఏంటంటే అండి, పరిశుద్ధమైనటువంటి ఆత్మ. రోమా 1:7 ప్రకారం. లేవియకాండం 11వ అధ్యాయము 44-45 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక, నేను మీ దేవుడైనటువంటి యెహోవాను. ఆయన ఎవరంటండి? నేను పరిశుద్ధుడను గనుక
అలా వాక్యాలు వస్తుంటే చదువుకోవాలి. అయ్యి బాబు, అసలు ప్రపంచం లేనట్టు దుఃఖం అంతా మన మోకాల మీదే కనపడుతుంది. నాకైతే కనుక ఆగట్లేదు. నేనైతే గనక ఆ మాటలు దొరుకుతుంటే, నేను మీ దేవుడని యెహోవాను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు పరిశుద్ధులై ఉండునట్లు. మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. అది ఎవరో కాదు, ఎవరో వచ్చి పరిశుద్ధంగా ఉండు స్నానం చేసి, అది కాదు. ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన పేరు నేను చెప్పను కానీ, ఆయన ఎవ్వరు కనబడ్డా సరే ఆయన చూసి అందరూ కూడా ఇసుక్కుంటారంట. ఆయన సడన్గా ఉండి ఏమన్నాడంట, బ్రదర్ ఈరోజు ఏం వాక్యం చదువు అంటాడు. గుండె ఆగిపోయిన వీడు కనపడతాం వేస్ట్ అని ఇలా కొట్టిపోతారంట. ఏదో ఒకటి అడుగుతాడు బాబు వీడు. ఎందుకంటే మన సదలేటి కూడా తప్పించుకోవాలి కదా. ఆ భయం ఉండాలి. ఆ దైవజనుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా మర్చిపోతారు అనుకుంటారు. దొరకడానికి ఎవరైనా బ్రదర్ బాగున్నారంటే ఫస్ట్ బాగానే ఉన్నాను ముసిముసిలు వెళ్తే ఏమైనా వాక్యం చదివి ఇవ్వాలంటేనే వీడిగా దొరికానని చెప్పి లోపల ఏముండాలంటే అండి, ఆ దైవ భయం. ఒకళ్ళు అడగాలని కాదు కానీ, ఒకరికి చెప్పాలని కాదు కానీ, కనీసం ఉదయం నుంచి రాత్రి పండుకున్న వరకు ఏమీ తినుకోకుండా ఫాస్టింగ్ ఉండగలం మనం. ఏమీ తినకం. మన ఆత్మకు కూడా దేవుని వాక్యం కావాలా వద్దా? సాతానుగాడు ఇప్పుడు కూడా శరీరాన్ని పోషిస్తాడు, ఆత్మను క్షీణింపజేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. హెబ్రీ పత్రికలు ఉంటుంది, శరీరాన్ని ఆత్మనే ఇంకా శరీరంలో బలం ఉంటే ఆత్మకి క్షీణత ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ఏంటంటే అండి, ఒకదానికి ఎప్పుడు పోరాటమే. ఎప్పుడు కూడా ఆత్మ ఏమైనా చేయాలంటే శరీరం అంటదే ఆ పోరాటం. నీలో అది నీలేది బలం ఉంటే అది నిన్ను నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరోతో ఎక్కర్లే భక్తికి. నీలో ఏది బలం ఉందో అది నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తా. నీలో ఆ బలహీనత ఉన్నదానికి ఏమవుతుంది చెప్పండి అమ్మా. మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మధ్యలో 3 కిలోమీటర్లు పెరుగుతుందేంటి? నీలో ఏమున్నదో అదే నిన్ను ముందుకి. అందుకే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనలను భక్షించాలి అంటే ఆయన ఇంటిని గూర్చినటువంటి ఆశ నీలో నాలో ఆశ కలిగిన ప్రాణాన్ని నీ నోరు బాగుగా తెరువుము దానిని నింపెదను అంటే అన్ని రకాల ఫుడ్ కాదు, ఆత్మకు ఆకలి ఆసక్తి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే అండి, స్టెఫను ఆవరించినటువంటి ఆత్మను ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయారు. కృపతోనూ దైవ జ్ఞానముతో నిండుకున్నటువంటి వాడు మామూలుగా కాదు. సభలో తేరి చూసినప్పుడు ఆయన్ని ఇతడొక దేవదూత వలె కనబడ్డాడంట. ఆయన అభిషేకం చూడండి అసలు. అందుకే చంపించేసి బట్టలు దాచేసాడు, రక్త బట్టలు కనపడుకోకుండా సంకలైట్ కూర్చున్నాడంట అక్కడ. ఎవరు? అబ్బా, దేవుడు విడిచిపెడతాడా? బట్టలు దాస్తే మాత్రం వస్త్రాలకి ఒక్కటా పౌలు గారు చేసింది. సౌలుగా ఉన్నప్పుడు స్త్రీ పురుషుడు అని లేదు, ఇంటింట చేరి ఈడ్చి హత్య చేసి వార్నింగ్లు ఇచ్చేవాడంట, బెదిరించేవాడంట అంతగా. ఎందుకంటే యెహోవా సాక్షి. దేవుని ధర్మశాస్త్రంలో విషయంలో ఆయన అంటాడు, దేవుని ధర్మశాస్త్రం సచ్చిన వాడని అయితేనంట. 3:19 2:19 ఎక్కడ అంటాడు? నేను 19:17 నేను ధర్మశాస్త్రం సచ్చిన వాడని అయితిని.
గలతీలో కావచ్చు కదా, 2:19, 2:17 ఎంతమ్మా? 3:19, 3:17 ఎక్కడ అంటాడు? నేనైతే ధర్మశాస్త్ర విషయం సచ్చిన వాడిని అయితేనే అంటాడు. 2:19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం కింద చాలామంది ఉన్నారు ఇప్పటికే. దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళకి విలువ తెలియదు. ఆ దినాల్లో స్మిత్ విగిల్స్వర్త్ గారు అని ఉండేవారు. స్మిత్ విగిల్స్వర్త్, మరి ఎంతమందికి మీకు ఆయన పుస్తకాల గురించి తెలుసలేదే కానీ, స్మిత్ విగిల్స్వర్త్ ఆయన అనుకున్నాడంట, సాటర్డే సబ్బాతు దినం ఉంటుంది కదా, ఆయన భార్య అనుకుంట, ఈరోజు పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ వేయకూడదు, మనం వెళ్ళి తెచ్చుకుందాం. కారు కూడా మనం నడపకూడదు. విశ్రాంతి దినాన్ని కిలోమీటర్ కంటే పనివారి చేత పని చేయించుకోవద్దు. లోకవార్తలో విశ్రాంతి దినం చాలా పవిత్రమైనదిగా అనుకున్నాడు. దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత, ఇప్పుడు నేను ధర్మశాస్త్రం విడుదల పొందిన తర్వాత తెలుసుకున్న తర్వాత నేను ఎంత ఇరుకులో అవివేకంలో ఉన్నాను. అందుకే యెహోవా సాక్షిగుండి యేసుక్రీస్తు సంఘాన్ని హింసించాడు సౌలుగా ఉన్నప్పుడు. తర్వాత క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత క్రీస్తుకు సాక్షిగా, అంతే, ధర్మశాస్త్రం వలన నీతి వలన కాక విశ్వాసములు కలిగి నీతిని బట్టి. ఫిలిప్పీ 2 అధ్యాయాలు మనం చదువుతాం. ఎందుచేత యేసుక్రీస్తు నేను పట్టబడితినో ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము దేవుని కొరకైనా క్రీస్తుకు సాక్షిగా ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. ఆయన ప్రభు నేను పరిశుద్ధుడు కనుక మీరును, లేవియా 11:44-45, మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో మిమ్ముని మీరు, ఆయన పరిశుద్ధుడు, మీరు కూడా మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 1 పేతురు 1 అధ్యాయం 14-16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, పేతురు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మనం కూడానంట పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మనలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న పరిశుద్ధమైన పిలుపు, ఉన్నత పిలుపు, పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. మనమే పాడుతూ ఉంటాం, నీ పిలుపు వలన. పాడండి ఒకసారి. నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నారు, నశింపని పిలుపు నన్ను కాపాడెను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిపించే యజమానుడా. చాలండి. హల్లెలూయా. పరిశుద్ధమైన పిలుపు, ఉన్నత పిలుపు. నేను పరిశుద్ధులైన ప్రకారము
మీరును సమస్త ప్రవర్తన యందు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తన విషయములో అవివేకులము కాక, అజ్ఞాన దశలో ఉండక, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన మనల్ని ఎవ్వరు గమనించలేదు. చర్చికి వచ్చిన తర్వాతే చర్చిలోని విధేయతగుండి ఇలాగొచ్చి ఇలాగెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసారు అనుకోకూడదు. అన్ని స్థలంలో కూడా ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నీతో ఆయన మనతో వస్తాడు, మనం తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. చెప్పాడు ఆయన, నిన్ను నీతో చెప్పినది విడువను, నిన్ను ఎడబాయను. ఎడబాయను. అప్పుడప్పుడు తోడుగుందుననుందా? సదాకాలం ఆయన విడివడు, ఎడబాయుడు. ఆయన నిన్ను విడివడు. ఆయన నిన్ను నీవు నడుచు మార్గమంతటిలో నీకు నాకు తోడుగా ఉన్నటువంటి గొప్ప ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము ఎవరు? వచ్చినట్టు మన తల్లిదండ్రులు అయితే వారు కొన్ని దినముల మట్టుకు ఆ, తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని ఆ, మనము తన పరిశుద్ధతలో పాలు మనము ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకో, మనము తన పరిశుద్ధతలోనికి పొందవలెనని పాలు పొందవలెనని మన మేలు కొరకే దేవుడు ఏం చేస్తారంటండి, మనను రక్షించి శిక్షించి ఆయన యొక్క అడుగు జాడలో నడుచుట కొరకంట ఆయన మన నిమిత్తము. ఎవరి మేలు కొరకండి? మన మేలు మన మేలుకే దేవుడు. ఇప్పుడు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి? చిన్నప్పటి నుంచి కదా, ఎటు పడితే వాళ్ళు చెయ్యిడిచి పెట్టేశారనుకో, మోరులో తిరిగితే వెళ్ళి వాళ్ళు నేను చూడకపోతే మోరులో దాంతో నీ నోట్లోకి వచ్చేస్తుంది. నీకు తెలియదు కదా నువ్వేం చేస్తున్నావు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు అలాగే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెళ్ళి వేరే తల్లిదండ్రులు వచ్చి అయ్యో ఈ పిల్లోడు అంటాడు తీచి అని వెళ్ళిపోతారు. తీసుకుంటారా? అయ్యో అని వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు అయితే పక్కోడు కూడా చెప్పరు, మా పిల్లోడు నిన్న కక్క నోట్లేటి ఎవరికి చెప్పరు. చెప్తారా? ఏం చేస్తారండి? తీసి పక్కన పడేసి ఆడిని మంచిగా పౌడర్ కొట్టేసి అందరు ముద్దొచ్చిలే చేసేస్తారండి. ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల విషయాల్లో అలాగే మనకి ఈ లోకంలో తల్లిదండ్రులు అంట కొన్ని దినముల మట్టుకు కొన్ని దినాలు మనం శిక్షణ అంటే సన్మార్గులు నడిపించేటప్పుడు. ఎందుకంటే బైబిల్లో మనకు కొన్ని వచనాలు మనం తెలుసుకోకపోతే ఇక ఎక్కడో ఉంటాం, ఇంకా మళ్ళీ కొత్తగా మనకి ఇంకోళ్ళు నేర్పించవలసి వస్తుంది. అది సందర్భం కాదుగా నేను చెప్తున్నా. సామెతలో 22:5-6 మీరు చూస్తే కనుక పెంపకం విషయంలో అక్కడ 2 మాటలు చెప్తాడు. ముండ్లను ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. మూర్ఖుల మార్గంలో ఏమనంటే అండి, ముళ్ళు ఉరులును ముండ్లు మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొను వాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. అది బాలుడు నడవవలసినటువంటి త్రోవలో వానికి నేర్పుము. ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. పక్కోళ్ళు వచ్చి నేర్పరు. ఎవరు పిల్లలకి నేర్పాలి వద్దా? మీరు ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 11-18-19 మీరు చూస్తే తల్లిదండ్రులు పిల్లలకంట దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాలు నేర్పించాలంట. దేవుని ధర్మశాస్త్రము అవి నీకును నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. వేరు వాళ్ళు చెప్పరు. నువ్వు నీ పిల్లలకి బాలుడు నడవలసిన త్రోవలంట వానికి నువ్వు పెద్దవాడు వాటి నుంచి వాడు తొలగిపోతే వృద్ధుడైనప్పుడు వాటి నుంచి చిన్నప్పుడే నేర్పించాలి. లేకపోతే కనుక అందరం చెడగొడతాడు. చిన్నప్పుడే నేర్పించాలి, మామూలుగా కాదు. ఒకసారి వర్షిప్ జరుగుతుంది మాకు, ఇప్పుడు చాలా కాలం క్రితం నేను వర్షిప్ లీడ్ చేసి మా ఎప్సిప చిన్నదే పరిగెత్తుకొచ్చేసి నేను మైక్ అట్లా అక్కడ ఉన్నానని చెప్పి ఏదో వచ్చేసింది.
ఒక్కటే వేసా అన్న కానీ అంటే ఆరాధన మంచిగా నడుస్తుంది వచ్చేసేటికి అప్పుడు నాకు కళ్ళు మూసుకుని పాపం లేడీస్ ఏంది ఇలాగంటారు కదా వాళ్ళు కళ్ళు మూసుకుంటారు పాపం వీళ్ళు ఎంత పట్టుకుంటారో ఒక్కటే వేసా 5 ఏళ్ళు ప్రేయర్ అయిపోయిన తర్వాత పాస్టర్ ఏంటి బ్రదర్ అలా కొట్టేసి చిన్నదాని అంటే ఒకసారి పడితే అక్కడ రాదు సిస్టర్ ఆమె వచ్చిందని ఇలా పెట్టుకుని మైకెట్టి ఇలా లాగుతుంది ఈ గరాలు ఎందుకు దేవుని సన్నిధిలో వేసినప్పుడు నీకు జాలి కలగొచ్చు, రేపు వదిలేడు తప్పిపోతే పడేది నేను. ఎవరైనా ఫస్టే నేర్పించాలి. తన పరిశుద్ధతలో 12:10 హెబ్రీ తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన మన మేలు కొరకే పరిశుద్ధతలో పాలు పొందుట కంట ఆయన మన మేలు కొరకు ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో నాకు ఎవరంటే ఇష్టం లేదంటే కుదరదు అక్కడ. అప్పుడు నిన్ను కూడా ఎవరు కూడా అంతే కదా. నాకు నువ్వు ఒక్కడే ఇష్టం అంటే వీళ్ళు కూడా అంట నువ్వు ఒక్కదానే మాకు ఇష్టం. అందరితో సఖ్యమైతే అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు సఖ్యమైతే వెళ్ళి ఒకవేళ నీ ముఖం దోసకాయలుగుంటే అమ్మ క్షమించమ్మ పాపం నీ వల్ల నేను ఇబ్బంది పడితే నా వల్ల నువ్వు ఇబ్బంది పడితే అంటే అయిపోయా. మన సొమ్ము ఏం పోతుంది? అవునా కదా? నీ సొమ్ము ఏదో తినేసి ఎప్పుడు ఇలా పోతుంటే ఇలాగ రేపు నువ్వు నేను చనిపోతే ఎవరో వచ్చి చేయరు మనల్ని మా ఈదులోడని. నువ్వు నేనే రేపు వదిలి చేసుకోవాలి. నీకేది జరిగినా నాకేది జరిగినా మనం ఒకరికొకరు తప్ప బయట వాళ్ళు వచ్చి అయ్యో ఈయన మా ఈదులో తిరిగోడండి ఎలా చూసి అవునా అదే పరిశుద్ధులైతే. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది నువ్వు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు. దేవుని 7 ఆత్మలు మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ. రెండవదిగా నిత్యుడగు ఆత్మ. 9:14 హెబ్రీ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన దేవునికి ప్రభుని యేసుక్రీస్తు వారంట నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానంట దేవునికి నిర్దోషిగా. ప్రభు చెప్పాడు కదా నాయందు దోషము ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు. మీలో పాపము లేనివాడు వచ్చి రాయేమన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. 8:46 నాలో నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఎంత చక్కని మాట అండి. రమ్మన్నాడు ఎవరైనా సరే. నాయందు పాపమున్నదని, పాపము లేనటువంటి పరిశుద్ధుడు. అందుకే ప్రభు ఆయన హింసించినప్పుడు పచ్చి మ్రానుకే ఇలాగు జరిగినలా ఎండిన దానికి ఏమి చేయుదురు అంటే పరిశుద్ధునికి ఎన్ని శ్రమలైతే ఈ లోకంలో మనల్ని ఉండనిస్తారా? తరిమి దేవుని కాపుదల ఉన్నది కాబట్టి మనం ఉన్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి యేసుక్రీస్తు యొక్క రక్తము నీలో నాలో పనికిరానటువంటి నిర్జీవ క్రియలు జీవంలో ఉండవాటిలోను వాటన్నిటినంట విడిచంట మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తము. అదే నిత్యుడగు ఆత్మ ద్వారా. అంటే
నిత్యమైనటువంటి విషయాల గురించి బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే పరిశుద్ధాత్మ. రెండవదిగా నిత్యుడగు ఆత్మ. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని 14-16 అమ్మా. అమ్మో సమరస్తి దగ్గరికి వెళ్ళిపోయిందా? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అర్థమైందా? అనుగ్రహించును. మొదటిదేమో పరిశుద్ధమైన ఆత్మ, రెండవది నిత్యుడగు ఆత్మ, ఇప్పుడు సత్యస్వరూపైనటువంటి ఆత్మ. మరి ఒక అర్థం ఏమంటున్నాడో, ఉత్తరవాదిని, ఉత్తరవాది లేక ఆదరణ కర్త. పరిశుద్ధాత్మ దేవునికి మరి ఒక పేరు ఏంటంటే అండి, ఆదరణ కర్త. ఎంత చక్కని మాట అండి. నువ్వు కష్టంలో ఉన్నావు అనుకోండి, నిన్ను ఎవరైనా వచ్చి నిన్ను ఆదరిస్తే నీకు ఎంత ఏమనిపిస్తుంది? ఆయన మొర్ర పెట్టినప్పుడంట ఒక్కరు కూడా ఉత్తరమీ లేదు. మీరు ఎప్పుడు చదవాలి 69వ కీర్తన అయ్యని. ఆయన మొరపెట్టినప్పుడు ఎవ్వరు కూడా ఆలకించలేదు. ఆయన బాహువే ఆయనకి సహాయం చేసింది. ఎవ్వరు కూడా. దావీదు క్రీస్తుని పోల్చుకొని తన బ్రతుకుని గురించి మాట్లాడతాడు. ఏమంటాడండి? రాత్రి జాములు యందు రిఫరెన్స్లు రావట్లేదు నోటికి అసలు కదా. రాత్రి జాములు యందు పిచ్చుక. అమ్మో, ఏ పిచ్చుక అని చూస్తున్నారు ఇలాగా? ఒంటరిగా పిచ్చుక ఎప్పుడు ఒంటరిగా నివసించబడుతుంది. రిఫరెన్స్ చెప్పమ్మా. 102:7 అంట. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె, అబ్బా, ఆదరణకర్త, సత్యస్వరూపైనటువంటి ఆత్మ. దేవుడు చెప్పాడు. అదే అధ్యాయం 14-18 వచ్చిన యోహాను సువార్త 14-18. అనాథలుగా విడువను. అది ఆదరించే దేవుడు. మన దేవుడు ఎవరంటే అండి, ఎట్లా ఆదరిస్తాడు ఆయన? 66:13 యెషయా గ్రంథం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా అంటే ఇప్పుడు ఆయన మనకి తల్లి. తండ్రి లేని వారికైనా నేను తండ్రిని అన్నాడు ఆయన. తల్లి లేనటువంటి వారికి తల్లి, సహోదరుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఆదరణకర్త, సత్యస్వరూపినటువంటి ఆత్మ, ఆదరించేటటువంటి దేవుడు. ఒకని తల్లి, యెషయా 66:13, ఒకని తల్లిని వానిని ఆదరణ, నేను మిమ్మల్ని ఆదరించిన సియోనుడైన మీరు యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మోకాళ్ళ మీద ఆడిస్తున్నట్టు పై వచ్చినారు చూస్తే, మోకాళ్ళ మీద ఆడిపింపబడెదరు. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు? నీళ్లు పోపించేటప్పుడు, అబ్బూ, ఒకవేళ మంత్రసాని వచ్చి స్నానం చేపిస్తున్నా మా పిల్లోడికి ముక్కులో నీళ్ళు వెళ్ళిపోతాయేమో, చెవులో నీళ్ళు వెళ్ళిపోతాయేమో, జాగ్రత్త. ఇటే అసలు కళ్ళన్నీ కూడా, తల్లి కళ్ళన్నీ కూడా చెప్పరేంటి? ఎటుంటాయి? పొరపాటున ముక్కులోకి నీళ్ళు వెళ్తే గుండె ఆగిపోయినంత పని అయిపోద్ది. మామూలుగా తిట్ల స్నానం చేయించేవాళ్ళు, చూసుకోవా నీళ్ళు వెళ్ళిపోయి ఎట్లానండి కదండి. మొక్కాళ్ళ మీద దేవుడు అంట దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. యెహెజ్కేలు 16 మీరు చూస్తే యెరూషలేము గురించే. కానీ ఆత్మీయమైన అర్థం చేసుకుంటే నిన్నెవరు ఇష్టపడలేదు. ఆయన నిన్ను చూసి నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచిన నిన్ను చూచి బ్రతుకు అని ఆయన సెలవిచ్చాడంట. నీ నాభి సూత్రము కోయబడి, నీ కుప్పు రాయబడలేదు. రక్తములో పొర్లుచిన నిన్ను చూచి పెరిగి పెద్దదైన తర్వాత అంట దేవునికంట వ్యతిరేకంగా వృద్ధిలోనికి తేగ
ఆదరించేటటువంటి దేవుడు. 14-18 అమ్మా. మిమ్మును అనాథులనుగా విడువను, మిమ్ములను అనాథులనుగా అనాథులుగా విడువను. విడవనని పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దేవుడు అంటే మన హృదయంలో తన యొక్క పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. రోమ 5:5, రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనకందరూ కూడా ఈ నిరీక్షణ ఉంటే దేవుని మందిరానికి వచ్చేది. చనిపోయిన తర్వాత మనం ఏం సంపాదించుకుంటాం? దేవునితో నిత్యము పరలోకము. ఆ? నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. సాక్ష్యం చెప్పమంటే 30 ఏళ్ళు అయింది రక్షించబడి. మన నిరీక్షణ ఏంటి? మనం యేసయ్యతో మళ్ళీ యుగయుగాలు ఉంటాం. ఉంటే ఈ లోకంలో ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన నడిపించినంతకాలం. చనిపోతే దేవుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాం మనం? అంతేనా? అంతే. ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ. ఎందుకంట ఈ తొందర? ఇక్కడ లేకపోతే అక్కడ, అంతే. హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరి. దేవుని కృప, దేవుని యొక్క కనికరం మన పైనంట కుమ్మరింపబడి ఉన్నది. అంతే కదా. తండ్రి తన కుమారి ఎలా జాలిపడినట్లు 103వ కీర్తన అంటాడు కదా దావీదు. దేవుడంట తండ్రి తన కుమారుల ఎడల తండ్రి జాలిపడినట్లుగా తన కుమారులు జాలిపడినట్లు మనము మంటివారిమని ఆయన జ్ఞాపకం మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మన మీద రావాల్సిన శిక్ష తూర్పుకి పడమటి ఎంత దూరము, ఆయన మన భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తులు గల వారికంట ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇది దేవుని కృప. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుని స్తుతించాలి, దేవుని మహిమ. లేకపోతే ధనవంతులేగా ఓ నా ప్రాణమా, ఈ కొట్టిప్పుతాను, ఆ కొట్టు కడతాను, అక్కడ మళ్ళీ కొంటాను, మళ్ళీ అది ఇది అనుకున్నాడంట. ఆఖరికాడు వచ్చిన సర్టిఫికేట్ ఏంటి? వెర్రివాడ. ఎవడాడు? వెర్రివాడు. నేను లేకోకుండా నువ్వు, అంతే కదా. ఆయన లేకపోతే ఎవడంటాడు? వాడు వెర్రుడు కదా. మొన్న ఒక న్యూస్ నన్ను పేపర్లో 2028 కల్లా ప్రపంచం యూనివర్సల్ అంతర్జాతీయంగా ఆడాడు ఎలాన్ మస్క్. ఆడాడు చదువుకున్నాడు, బాగా తెలుసు. ఏం పేరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్. ప్రపంచంలో అందరికంటే కూడా ధనవంతుడు. ఆయన తర్వాత ఆడెవడాడు? అదాని. ఏం పేరు? అంబానీ కాదు, గౌతమ్ అదాని అవుతారంట. ఆయన తర్వాత లాస్ట్లో ముఖేష్ అంబానీ అవుతారంట. నేను అనుకున్నాను వీళ్ళంతా వేసే దృష్టిలో పొరపాటున వాళ్ళకున్న అంకి అవన్నీ కూడా తారుమారు అయిపోయినాయి. ఏంటంటే అవి వాళ్ళ అకౌంట్లు తారుమారు అయిపోయినాయి అనుకోండి. హీరో ఖాతా ఎర్రివాడ. నువ్వు సంపాదించిందంతా ఎవరివి? ఏమను? ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. అనేక సంవత్సరముల కొరకు నేను సమకూర్చి. గాడిద ఉన్నది, గరికి ఉన్నది. గరికి తెలుసు మీకు ఎవరికైనా? తెలుసు కదా. కొందరికి తెలియదు గరికి. గరికి అంటే చూస్తాను, చర్చ్ చేసి చూస్తాను గరికి ఎలా ఉంటుంది. గడ్డి, పచ్చగడ్డి అనుకోండి. గరికి పూస అంటారు మా ఊర్లో దాన్ని. ఇలా ఉంటుందా?
తిని తిని గాడి చతని గరికి మొలుతూనే ఉంటుందండి, తెలుసా మీకు సామెత? తిని తిని ఎంతకాలం బ్రతికినా గాడిద చనిపోతారు కానీ గరిక ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. వీడు అనుకున్నాడంట, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖి, ఈ 3 అనుకున్నాడంట. పరలోకం నుంచి ఒక స్వరం వచ్చిందంట, వెర్రివాడ నువ్వు సంపాదించిందంతా ఎవరివి? ఇదే నీకు లాస్ట్ చెప్పండి, లాస్ట్ నైట్, గుడ్ నైట్ చెప్పండి మన భాషలో, అంతే కదా. వినాలి, అప్పుడప్పుడు వాక్యాలు వస్తుంటే టక్ మంది తగలాలే. మన ఫోన్లకు వైఫై ఉంటుంది కదా, వైఫై అయినది నాకు సరిగా అర్థం కావు భాషలు అవి కదా. ఫోన్కి ఏమైపోతుంది మన ఇంటికి వచ్చేటికి? వైఫై కనెక్ట్ అవుతుంది. అబ్బా, ఎందుకంటే మన రోజు మన తల పక్కన ఉంటుంది బైబిల్ కంటే ఎక్కువ అది. అసలు బైబిల్ అంతా ఇలా ఓపెన్ చేసి చూస్తామో చూడమో కానీ ఇది అయిపోయి ఛార్జింగ్ అయిపోయిందిలే చూసుకోవాలి, లోపల ఛార్జింగ్ లేకపోయినా పర్వాలేదు. ప్రార్థన ఆరాధన వాక్యం దేవుని ఆసక్తి, ఇది మాత్రం ఒక్క నెంబర్ తక్కువ అయిపోతే ఇంకా లేదు. నీ దగ్గర ఉందా? అదేంటో ఇస్తున్నారు ఈ మధ్య, ఏంటది? బ్యాకప్ పవర్ బ్యాంక్ ఏంటమ్మా? పవర్ బ్యాంక్ అంట. అది కూడా చేతిలో పడి తిరిగేది. ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ కష్టం. ఇది అవపోయినా పర్లేదు, ఇది ఒక్క పేజీ కదలదు. ఇది మాత్రం అమ్మో, వెర్రివాడ నీవు సంపాదించిందంతా ఎవరి వగును ఈ రాత్రి నీకు, అంతేగా. నా మోహం చూడొద్దు అన్నాడు ఎవరు? ఫరో మోషేని. నేను కూడా అంతే సచిన్ ధర చూశాడు అక్కడ ఆ జనాలని. అలాగే ఉండాలి దేవుని వాక్యాలు కదా. ఎలాగ ఉండాలంటే అండి, ఒక రోషము, ఒక ఆసక్తి, ఆత్మసందన పట్టుదల మనకి ప్రభు చెప్పాడు, నేను మిమ్మలను అనాథులుగా విడవను అని దేవుడు సెలవిచ్చాడు. అది మూడవది ఏంటండి? సత్యస్వరూపైనటువంటి ఆత్మ. తర్వాత ఆయనంట మన హృదయములనంట పరిశుద్ధాత్మనంటే ఏం చేశాడంటే ఆయన రోమా 5:5 పరిశుద్ధాత్మనంటే దేవుడు ఏం చేశాడండి? దేవుని యొక్క ప్రేమను మన హృదయం అనే ఆత్మ ద్వారా మనకి కుమ్మరింపజేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎంత గొప్ప కృప ఇచ్చాడండి, ఎంత ధన్యులు. మరియవలే మరి ఏమందనండి? దయాప్రాప్తురాల. దేవుని చెప్పిన మాట ఎప్పుడు కూడా ఏది కూడా అది నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. అంతేకాకుండా దేవునికి ప్రేమ 46:4 మనకందరికీ తెలిసిందే. కానీ యెషయా గ్రంథంలో ముదిమి వచ్చే వరకు, ఒకసారి ఊహించండి ఆ మాట మీరు. ఇయ్యాలని ఎప్పుడు ఉండమండి, పర్వాలేదులే నేను నడిచేస్తున్నాను అనుకో, అది పర్లేదు, తప్పు లేదు, కానీ పర్వాలేదు ఇవాళన్నీ ఉన్నప్పుడు నాకేంటి అనుకోవద్దు. తాను నిలుచున్నవాడు యెషయా భక్తుల్లో దేవుడు సెలవిస్తున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను, వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఎత్తుకునేవాడు దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఇబ్బందులు, దేవుడు నేను ఎప్పుడు కూడా ఆయన ముద్దిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడును నేనే. తర్వాత తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు అంటే నువ్వు పండిపోయినా, ముసలోడు అయిపోయినా కానీ దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. దేవుడు నిన్ను, నువ్వు మరణ పడక మీద నీవు ఉండొచ్చు, దేవుని కృప నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందా ఉండదా? ప్రభు మాట తప్పిపోతుందా? భూమి ఆకాశం గతించిపోవచ్చేమో కానీ దైవ భయం, మన సొంత తెలివితేటలు పనికి రాకూడదు. దైవత్వం, దేవుడు ఏది చేసినా అద్భుతము ఆశ్చర్యం నమ్మవలసిందే. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 16:13 ఈ మాట మనకు అందరూ కూడా తెలుసు కదా.
అయితే ఆయన అక్కడ అనగా సత్యస్వరూపిన ఆత్మ ఆదరణకర్త, తర్వాత ఉత్తరవాదిని మనం చదువుకుందాం. ఇక్కడ 14-16, ఇక్కడ 16-13 చూస్తే అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఆత్మ, వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మరి ఒక పేరు ఏంటంటే సత్యస్వరూపి ఆత్మ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఆత్మ. ఆ, వచ్చినప్పుడు ఆ. మిమ్మును సర్వసత్యములోనికి అది నడిపించును. సత్యస్వరూపైన ఆత్మ మనం పొందుకున్నప్పుడంట ఇంకా సత్యములో ఇక లోతునకు, ఇంకా లోతునకు నడిపించును. లోతునకు నడిపించుంటే ఇంకా కొత్త చక్కని ఆత్మ సంబంధ విషయాలు ఇంకా దేవుడు నేను ఎక్కడ నడిపిస్తా అంటండి. సర్వసత్యము. అంతే కదా. ఎజ్కేల్ 47 మనం చూస్తాం కదా. దేవుని యొక్క మందిరంలో నుంచి తూర్పుగా నీళ్లు ఉబ్బికి ఆ యొక్క ఒక కాలో నీరు వస్తుంది. చూస్తూ ఉంటే అక్కడ కొన్ని అనుభవాలు మనం చూస్తున్నాం కదా. నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంటండి, చీల మండలములో శీలమండలం, కొందరికి మోకాళ్ళ లోతు, కొందరికి మొలలోతు. ఇవన్నీ అనుభవాలే, కానీ మనకు కావాల్సింది ఏంటంటే అమ్మా అనుభవం ఎప్పుడైనా మనం కోరుకున్నామా అంటే మన స్వశక్తి ఇప్పుడు కూడా ఆయన ఆత్మచేతనే మనం నడిపించడానికి ఇష్టపడాలి. మనం నడిచే నడక మనది కాదేంటండి. ఇందాకే మనం చదువుకున్నాం 2 కొరింథీ 5:15 తీయవలసిన అవసరం లేదు. గలతీ 2 మనం చదువుకుందాం. జీవించే వారి ఇక మీద తమ కొరకు కాదంట. ఎవరి కొరకు అంటండి? జీవించేవాడు నేను కాను, క్రీస్తే. నా యందు అది నిరీక్షణ అంటే ఇప్పుడు మనం జీవించే తిన్న ఇదంతా కూడా ఎవరిదంటే అండి? దేవుని ఆయన ఇచ్చిందే. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, వస్తున్నావు అంటే ఇది నీ రెక్కల కష్టార్జితం కాదండి. దేవుడు ఇచ్చిందే. దేవుడిని తీసుకెళ్తున్నాడు, ఆయన పోషించుకుంటున్నాడు. ఇంత సృష్టి చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకుని మనలో నివసించటగా ఆయన ఇష్టపడ్డాడంటే ఆయన ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు. ఒకరోజు ప్రభు వెళ్తున్న ఒకడు పరిగెత్తుకొచ్చాడు, బోధకుడా నీతో కూడా నేను వస్తానంటాడు. ప్రభు ఏమన్నాడు? నక్కలకు బొరియలను, నక్కలకు బొరియలను, బొరీలు ఆకాశ పక్షులకు వాటికైన కొద్ది గొప్ప ఊటి స్థలము కలవు గాని, దాక్కోవటానికి ఊటి స్థలం ఉంది గాని స్థలం ఉంది, కానీ మనిషి కుమారుడికంట తలవాల్చుకొనుట అయినను అందుకు కదా ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సత్రములు కూడా స్థలము లేని స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన్ని. పరుండబెట్టి ఎంత దీనత్వం అండి దేవునిది. అసలు ఆయన తలుసుకుంటే గుండె పగులుతుంది నువ్వు నిజంగా మనోనేత్రం వెలిగించబడితే. అంత దయాళుడు, ప్రపంచ పోషకుడు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మాటలు వినటానికి మన హృదయం ఏమవ్వాలంటే మొట్టమొదటి మన హృదయం సిద్ధపరుచుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఆశ లేని. ఎందుకంటే ఎవడు ఆయన యందు విశ్వాసం ఉంచుతాడు వాని యొక్క కడుపులో నుంచి అంట. యోహాను 7:38-39 కదా. జీవజల నదులు ప్రవహించు. ఎవడైనా దప్పిగొనిన ఎడల, ఎవడైనా సరే దప్పిగొనిన వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. లేఖనము నెరవేరినట్లుగా వాని యొక్క కడుపులో నుండి అంట జీవజల జీవ నదులు జల పారునని నదులు. పరలోకంలో తెలుసా? పరలోకంలో ఏముందంటండి? ఒక నది కలదు. ఈ పటిక బిళ్ళ మీద అంటున్నట్టున్నారు. ఒక నది కలదు. 22 అధ్యాయం మొదటి వచనం ఉంటుందిలే. ఏముందంటండి? మళ్ళీ చదువమ్మా. 22 అధ్యాయం మొదటి వచనం ఏముంది? మరియు స్ఫటికము వలె మెరయునట్టి ఆ స్ఫటికము, క్రిస్టలా? అమ్మో. స్ఫటికము మనకు వాటి గురించి బాగా తెలుసు. డైమండ్, క్రిస్టల్ అవి ఉంటాయి కదా, మెరుస్తాయి. కొత్తగా మార్కెట్లోకి ఏదో డిజైను ఆ బోడిగుండోడు చెప్తూ ఉంటాడు, డబ్బులు ఎవరు కూరికేరా మాకు కట్టండి అంటూ ఉంటాడు. ఇట్లా ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. తెలియని ఎవరు లేరు, నాకు తెలియదు అనొద్దు. లేరా? లలిత జ్యువెలర్స్ గురించి తెలీదా? డబ్బులు ఎవరు కూరికే రావు అంటే కావాలంటే అన్నీ చెక్ చేయండి, మా దగ్గరికి వచ్చి మీరు ఇచ్చి వెళ్ళిపోండి, కంపేర్ చేయండి వేరే చోట ఇటువంటి వస్తువు దొరుకుతుంది అంటాడు. అర్థం ఏంటి?
కదా, స్ఫటికము వంటి మెరయునట్టి జీవజలముల నది, జీవజలన నది అంట దేవుని యొక్కయు దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ ఆ పట్టణపు రాజవీధి మధ్యన ఆ రాజు వీధి మధ్య ప్రవహిస్తూ ఉంటంట ఆ నది కంట, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములు ఆ ఏవలను ఆవలను ఈ పక్క ఆ పక్క ఏమన్నదంటండి, జీవవృక్షముండెను. ఆనందించలేం, పాడతాం కానీ లోపల రక్షణ ఆనందం ఉంటాయి కదా. జీవనదిని నా హృదయం నా హృదయములో జీవనది ఉంటే ప్రవహిస్తుంది. అది ఎండిపోయిన నదికి ఎన్ని ఆనకట్టలు వేసినా ఏముందండి, ఆ నదికి ఈవలను ఆవలను జీవవృక్షము ఉండిన. ఆ జీవవృక్షం ఎటువంటి తెలుసా, అది నెల నెలకు ఫలించుచు, ప్రతి నెల కూడాది ఫలించదంట. దాని ఆకులు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆకులు ఎప్పుడు పచ్చగుంటది, ఆ ఆకు ఎప్పుడు కూడా వాడిపోతుంది. ఆయన నాటిన చెట్టు ఎప్పుడు కూడా అది, ఒక కీర్తన మనం చదువుతాం కదా కదా, అతడు నీటి కాలువల యొర నాటబడినటువంటి చెట్టు వలెను, ఆకు వాడక. నీతిమంతులు అలాగుంటారు. దుష్టులైతే గాలికి చెదరగొట్టే పొట్టు. ఆడు చెట్టు, ఇడు పొట్టు, ఆడు అన్యుడు, ఇడు ధన్యుడు. గుర్తుపెట్టుకోండి, అంతే కదా. దేవుళ్ళు ఉన్నటువంటి వారికి ఉన్నట్టు గొప్ప భాగ్యం. ఆయనంట సర్వ సత్యములోనికి నడిపించి ప్రతి కీడు నుంచి కూడా మనల్ని తప్పించేటటువంటి దేవుడు. ఇక 2 మాటలు త్వరగా ముగించేసుకుందాం. గలతీ 4:6, ఇది 5వ మాట. గలతీ 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. 5వ మాట కుమారుని ఆత్మ. చెప్పండి, 4 మాటలు కూడా చెప్పండి. పరిశుద్ధమైన ఆత్మ, నిత్యుడగు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త సత్యస్వరూపి ఆత్మ. ఇప్పుడు 5వది కుమారుని యొక్క ఆత్మ. దేవుడంట మన హృదయములోనికి పంపెను. మన హృదయములోనికి ఆయన పంపించాడు గనుకనే మనం ఇప్పుడు కుమారులను కనుక మనం ఏమని పిలుస్తామంటే అండి, నేను ఒకసారి పాట పాడుతుంటే ఒక బ్రదర్ నన్ను అన్నాడు. ఇప్పటికీ నాకు గుర్తుండే ఆ బ్రదరు నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు బతికినంత కాలం. నేను కోటి కోటి స్తోత్రం డాడీ అంటే ఏం చూడు, సి హీజ్ బ్రదర్, ఫాదర్ ఫర్ డాడీ. నీకేం తెలుసురా, నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివితే కదా నీ లోక నాలెడ్జ్ ఉంటుంది మీకు. కుమారుని యొక్క ఆత్మను ఆయన మన హృదయంలో పంపించాడు గనుకనే మనం ఏమని మొర పెడతామంటే అండి, నాయనా తండ్రి అని మొరపెట్టు. నాయనా తండ్రి అని మొర్ర పెడతాం. అర్థం కదా, కోటి కోటి. బర్క్మాన్స్ గారు పాపం తెలియక రాశాడు ఆ పాట. ఇటువంటి వాళ్ళు మేధావులు ఉంటారని. రేయంత కాచితివి మరుదినమిచ్చితివి, రేయంత కాచితివి మరుదినమిచ్చితివి, స్నేహమా కలిసి సంతోషింతును, మరువని నా స్నేహమా కలిసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే,
నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. హల్లెలూయా. గలతీలో మనం చదువుకున్నట్టుగా 4:6 ఏమంటాడు? కుమారుని యొక్క ఆత్మ ఆత్మ ఆయన మనలోనికి పంపించాడు కనుక మనమంట నాయనా తండ్రి అను తండ్రి అని మనం మొరపెట్టు మొర్రపెడుతున్నాం. రోమపత్రిక 8:15 కూడా అంటాడు, అక్కడ కూడా అంటాడు అబ్బా ఏలియనగా మరలా భయపడుట మీరు దత్తపుత్ర. దాస్యపు ఆత్మను పొందలేదు మనకేమి గాని ఇచ్చాడంటే ఆయన దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దత్తపుత్రులు. మనం ఒకసారి ఇదివరకు మనం ధ్యానం చేసుకుని అడాప్షన్స్ గురించి కదా, దత్తపుత్రాత్మ గురించి. ఎవరైనా దత్తత చేసుకున్నారంటే ఒకళ్ళిద్దరం చేసుకునే వాళ్ళకి సున్నస్థానం బట్టి మనందరూ దత్తత చేసుకుంటే ఎవరో ఉన్నారు ఇక్కడ? నన్ను దత్తత చేసుకోండి బ్రదర్ అంటే ఎవరనంటే నువ్వు కానీ మీ అందరూ వద్దు అంటారు. ఏదైనా అంత కొద్దిగా ప్రేమ ఉంటే వీడు ఎంతకాలం ప్రతి ఇంకా 2-3 ఏళ్ళు పోతాడు, ఈ 2-3 ఏముందలే మా పిల్లలు ఇంత పెడతారు, మా ఫ్యామిలీని అంత తీసుకుంటారండి. తీసుకుంటారా? ఎవరంటే అండి మనం దత్తపుత్రులం. దత్తపుత్రిక, దత్తపుత్రుడు. దేవుడు మనల్ని దత్తత చేసుకున్నాడంటే దత్తపుత్రాత్మ. 8:15 రోమాలు ఏమంటున్నాడండి? ఏలియనగా మరలా భయపడుటకు మీరు మనం దాస్యపు భయపడు ఆత్మను దాస్యపు ఆత్మ వేరు, లేదు గాని దత్తపుత్రాత్మ దత్తపుత్రాత్మను పొందితిరి. దాస్యపు ఆత్మలో మనం లేము. ధర్మశాస్త్రం కింద మనం ఇప్పుడు లేము. మోషే ద్వారా ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ద్వారా కృప సత్యం వచ్చేసింది. అందుకే ధర్మశాస్త్రం కృపకి చాలామందికి విలువ తెలియదు. చాలామంది ఇప్పటికీ ఆ సత్యము తెలియక మందిరానికి వస్తూనే ఇంకా ధర్మశాస్త్రం కిందనో అనుకుని ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు. అసలు ధర్మశాస్త్రం ఏంటి అనుకోవడం అనుకునేవాళ్ళంట లేరా? ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మాట్లాడితే అర్థమవుతుంది. ధర్మశాస్త్ర కృపకి తేడా తెలుసంటే రావాలి ఆ స్థితి నుంచి. ఏంటంటే అండి, మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అందుకే యెర్మీయా 33:3 అంటాడు కదా, ఈ మాట అందరికీ తెలుసు. నీవు నాకు శాశ్వతమైన 31:3 అది శాశ్వతమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. అది ఇది 33:3 పరలోకానికి మనం కాల్ చేయాలంటే ఇదే 333. దీనికి ఛార్జింగ్ ఎక్కడ ఉండాలండి? ఎక్కడ పెడితే బయట పెడితే రావాయి. ఛార్జింగ్ ఎక్కడ ఉండాలంటే అండి, నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానంటాడు. మొర్ర కుమారుని యొక్క ఆత్మ. 6వదిగా 2 తిమోతి 1:7 5 minutes ముగించుకుందాం, ప్రభువులో సిద్ధపరచుకుందాం. 2 తిమోతి 1:7 మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము, ఈ 3 కలిపి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అది పిరికితనం గల ఆత్మ. ఇంట్లో బళ్ళు చూస్తే ఆ గదిలో చూసి ఈ గదిలో కనపడతాయి కేకలు కొందరి. బయటోళ్ళు మాత్రం అనాలంటే 3 వీధులు వినపడతాయి మాటలు. ఇంట్లో బల్లి చూస్తే బల్లి, కాక్రోచ్ని చూస్తే కాక్రోచ్ కాళ్ళు కింద వచ్చినట్టు ఇలా అంటే సస్తుంది. అది దాన్ని చూసి కాక్రోచ్ అంటే బయలు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఏదమ్మా బొద్దింక. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనిచ్చేనే కానీ. ఇంద్రియ నిగ్రహం అనగా ఆత్మకి ఏం కావాలంటే అండి, పుట్టినోట్లు ఏముంది? స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మయు ఉందా పుట్టినోట్ల కింద? ఏంటంటే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం అంటే బుద్ధికి ఏం కావాలంటే అండి?
స్వస్థత ఈ బుద్ధికి స్వస్థత కావాలి. మనకు బుద్ధి ఉంటుంది కానీ ఇంకా కొందరు చూసినప్పుడు అండి వాళ్ళ బుద్ధి ఆ, ఇంకా ఇంకా మారలేదా అంటే అర్థం ఏంటి? పాత పాత బుద్ధి కుక్కతోకి ఎప్పుడు ఇలాగ ఉంటుందా? వంకరగానే ఉంటుంది. యెషయా గ్రంథంలో ఏముంది? ప్రతి వంకర మార్గము కరుకు మార్గము ప్రతి కరుకు మార్గము నునుపు చేయి. అందుకు వచ్చాడు ఆయన. స్వస్థ బుద్ధి, ఇంద్రియ నిగ్రహం నిగ్రహం కలిగిన ఆత్మ అంటే ఏంటంటే బుద్ధికి స్వస్థత స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మది. వీటిని మనం ఏమీ వేరు చేయలేం. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఈ మూడు కూడా వీటికి ఏం కావాలంటే అండి స్వస్థ బుద్ధి. బుద్ధికి ఏం కావాలంటే అండి స్వస్థ బుద్ధి. బుద్ధి మారకపోతే ఎక్కడున్నా బొగ్గు ఉంటుంది. బొగ్గు నిప్పులో ఉన్న చూపు ఎర్రగా ఉంటుంది, పక్కన పెడితే నల్లగా అయిపోతుంది, దాని స్వభావంలోకి మళ్ళా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? మళ్ళీ కంసాల ఆయన దగ్గరికి వెళ్ళి "ఫు" అంటే కమ్మలు. ఏడవదిగా అభిషేకించు ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట చదువుకుని ప్రభువులో మనం పాలు పొందుకుందాం. మొదటి యోహాను 4:26-27. మొదటి యోహాను 2:26-27 అమ్మా. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. చాలామంది అబద్ధ బోధకులు లేక దొంగ అపోస్తులుడు అంటాడు కొరింథీ పత్రికలో పౌలు. అంత్య దినములంట మోసపరచు మోసపరిచేవారు అనేక మంది క్రీస్తు పేరట వచ్చంట నేనే క్రీస్తు. క్రీస్తుని. రకరకాల దుర్బోధలు వస్తాయి. ఏర్పరచబడిన సహితం కూడా వారు కూడా వారి వేషధారణకి వారి యొక్క అద్భుతాలకి ఏమైపోతారంటండి మోసపోతారు కదా. అభిషేకించు ఆత్మ. మొదటి యోహాను 2:26-27 చదవమా. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఆ. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఆ మీలో అభిషేకం నిలుచుచున్నది. ఆయన వలన పొందినటువంటి అభిషేకము అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక మీలో నిలుచుచున్నది గనుక నిలిచుచున్నది గనుక ఎవడునూ మీకెవడు మీకు బోధింపనక్కర్లేదు. అభిషేకించేటువంటి ఆత్మ దేవుని యొక్క 7 ఆత్మలు. ఒకసారి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుని చెప్పేసి త్వరగా ప్రభువులు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధమైన ఆత్మ, నిత్యుడగు ఆత్మ, అదే ఆదరణకర్త కుమారుని యొక్క ఆత్మ, శక్తియు ఇంద్రియ ప్రేమ ఇంద్రియ నిగ్రహమైనటువంటి ఆత్మ, అభిషేకించు ఆత్మ. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞానం, వివేకము, బలము, వివేచన, తెలివి, యెహోవా యెడల భయము, భక్తి. దేవుని యొక్క 7 ఆత్మలు.